ఉదయకాల ప్రార్థన. ప్రేమమయుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిన్నటి రాత్రి కాలమంతను కూడా తండ్రి మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకున్నారు. మీ రెక్కల నీడన మాకు మంచి నిద్రను దయచేశారు. మా కుటుంబాన్ని కాపాడారు ప్రభువా. మాకున్న సమస్తానికి కూడా మీ కంచె వేశారు తండ్రి. ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ఈ సూర్యోదయమును చూడడానికి మీరు మాకు దయచేసిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. ఎస్ లార్డ్, అవును ప్రభువా, మీరు ఈ లోకాన్ని చూస్తున్న దేవుడు అని ఈ ఉదయాన మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. ఎవరు ఎటువంటి చెడు చేస్తున్నారో, ఎవరు ఎటువంటి మంచిని జరిగిస్తున్నారో ప్రతి వాటిని దృష్టిస్తున్న దేవుడవు ప్రభువా. తండ్రి, ఈ బిడ్డలమైన మేము ఈ రోజున మీరు ఆనందపడే విధంగానే జీవించడానికి, యథార్థముగానే జీవించడానికి, మంచి క్రియలే జరిగించడానికి సహాయం దయచేయండి అయ్యా. చెడు క్రియల నుంచి మాకు విడుదల దయచేయండి. చెడు చేద్దాము అనే ఆలోచన ఏ బిడ్డ హృదయంలో లేకుండా అయా అపవాది క్రియలను యేసు నామములో వారిలో నుంచి తొలగించమని ఆయన బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మను, మా దేహమును మీ పాద సన్నిధిన పెడుతున్నాం, మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా మా జీవితంలో జరిగించుకోండి ప్రభువా. అయా, మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా, మా సమయాన్ని మేము వృధా చేయకుండా, మీ నామానికి మేము అవమానం తేకుండా మా ప్రతి ప్రవర్తన కూడా ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఏ విధంగా సరిచేయబడాలో, ఏ విషయాల్లో మేము ఇంకా మారుమనసు పొందుకోవాలో తండ్రి సహాయం అనుగ్రహించి మీ చిత్తానుసారంగా తండ్రి మా జీవితంలో జరిగించుకోండి ప్రభువా. అయా, మా పనులన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించమని, అయా మా పనులలో మాకు వృద్ధిని కలగజేయమని, చేస్తున్న ప్రతి పనిలోను ప్రతి బిడ్డను నూరంతలుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము. అయా, అడ్డులు, ఆటంకాలు, అయా అపవాది క్రియలు, శత్రువుల ఆలోచనలు ఈరోజు మా పైకి రాకుండా మీరే తండ్రి మమ్మల్ని సరళమైన మార్గంలో నడిపించుకోండి ప్రభువా. తండ్రి, అదేవిధంగా మా యొక్క ప్రతి ప్రయాణమును దీవించండి. ఆయా ప్రదేశాలు వెళ్తుండగా ప్రభువా మీరే క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ఏ ప్రమాదము, ఏ చిన్న అపాయము ఏ బిడ్డకు కూడా ఈరోజు జరగకుండా నాయన క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలు చేర్చబడులాగున కృప చూపించండి తండ్రి. అయా, అదేవిధంగా ఈరోజున మా ప్రతి అవసరతను కూడా తెలిసి ఉన్న దేవుడవు తండ్రి. అయా, మాకు కావలసిన ప్రతి వాటిని ఆయా సమయాల్లో సమకూర్చమని, సమృద్ధిని కలగజేయమని అడుగుతున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. అప్పులనే సమస్యలో నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఆత్మీయంగా తండ్రి ఇంకా బలపడడానికి కృప చూపించండి ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు, వృద్ధులు అయా మీ కాపుదల్లో వీరందరినీ కూడా భద్రపరచుకోండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారందరికీ మీరే క్షేమాన్ని దయచేయమని, వారికి అనుకూలంగా ప్రతి ఒక్క రిపోర్టును, ప్రతి ఒక్క చెకప్ను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు నాయన బిడ్డలు, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున మా అందరికీ శాంతి, సమాధానకరమైన, నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రసాదించండి ప్రభువా. ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి బలహీనతలు లేకుండా మేమందరము కూడా ఉండడానికి కృప చూపించండి నాయన. ప్రభువా, మీ కృప వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటము చేత వారిని అభిషేకించండి. వారి కుటుంబాలని కాచి కాపాడమని, మా ఆలోచనలన్నిటినీ, మా ప్రణాళికలన్నిటినీ ప్రభువా యావత్తును ఈరోజు సఫలపరచమని బ్రతిమాలుకుంటూ తండ్రి, కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారిగా, మీ పనిలో పాలిభాగస్తులుగా ఉండే ధన్యత కలగచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.